హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించే డిష్ ఏంటంటే ఎండు రొయ్యలు వంకాయ కర్రీ అండి. ఫ్రెండ్స్, నేను ఈ కర్రీ కోసం ముందుగానే కొంచెం ఎండు రొయ్యల్ని శుభ్రం చేసేసుకొని పక్కన పెట్టుకున్నానండి. అలాగే 1/2 కిలో వరకు వంకాయని, నేను తెల్ల వంకాయని వండుతున్నానండి. మీరు నల్ల వంకాయని కూడా వేసుకోవచ్చండి. అలాగే మీడియం సైజు టమాటాలు 2 తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. మీడియం సైజు ఆనియన్స్ కూడా 2 తీసుకొని ఇలాగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక పచ్చిమిర్చి అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎండు రొయ్యలు వంకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఫ్రెండ్స్, వంకాయ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కడాయిని పెట్టేసుకుని దాంట్లోకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నానండి. ఫ్రెండ్స్, ఆయిల్ వేడి అయిన తర్వాత ఈ ఎండు రొయ్యల్ని మనం ఆయిల్లోని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే ఎండు రొయ్యలు అనేవి వాసన రాకోకుండా బాగుంటాయండి. ఇలాగా కొంచెం గట్టిపడే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ రొయ్యలు అనేవి మనకి బాగా వేగాయి, అలాగే కొంచెం గట్టిపడ్డాయండి. ఇప్పుడు వీటిని మనం ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు అదే ఆయిల్లోకి మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి మగ్గడం కోసం ఒక 1/2 స్పూన్ వరకు కల్లుప్పును వేసుకొని మూత వేసుకుంటే మనకి ఆనియన్స్ అనేవి బాగా మగ్గుతాయండి. ఫ్రెండ్స్, చూడండి, ఆనియన్స్ ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. ఇంకా అంత మగ్గాలండి ఆనియన్. ఫ్రెండ్స్, ఆనియన్ మగ్గిన తర్వాత టమాటాను కూడా వేసుకోవాలి. ఫ్రెండ్స్, టమాటాలు కూడా కాస్త మెత్తబడే వరకు మనం ఉడికించుకోవాలండి. ఫ్రెండ్స్, ఇలాగా టమాటా కూడా బాగా మగ్గిన తర్వాత వంకాయ ముక్కల్ని కట్ చేసుకుని వేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ వంకాయ ముక్కల్ని మనం కూరలోకి వేసే ముందే కట్ చేసి పెట్టుకోవాలండి. ముందుగా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి వంకాయలు అనేది కంట్రోల్ చేస్తాయండి. అలాగే ఉప్పు నీళ్ళలో వేసేసి మనం కడుక్కోవాలన్నమాట. ఈ విధంగా వంకాయ ముక్కలని వేసేసుకున్నాక ఒకసారి మనం కలుపుకొని ఈ వంకాయ ముక్కలు కూడా ఆయిల్ని బాగా మగ్గించుకుంటేనే వంకాయ కర్రీ అనేది బాగా టేస్ట్ బాగుంటుందండి. ఫ్రెండ్స్, చూడండి, వంకాయలు కూడా మనకి ఆయిల్లో బాగా మగ్గాయండి. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే మనకి టేస్ట్కి తగ్గట్టుగా మీరు కారం ఎంతైతే తింటారో అంత వేసుకోండి. ఫ్రెండ్స్, నేనైతే పెద్ద స్పూన్ అండి 1/2 స్పూన్ వేస్తున్నాను. వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని ఫ్రెండ్స్, వంకాయ కూరలకి కారం అనేది ఎక్కువ వేస్తే టేస్ట్ బాగోదండి, తక్కువగానే వేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం కూరని ఉడికించుకోవడం కోసం వాటర్ అనేది వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని మనం ఫస్ట్ ఆనియన్స్లోకి సాల్ట్ వేసాం కదండి, అది అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు వేసేసుకోవాలి. నేను కొంచెం సాల్ట్ అనేది వేస్తున్నానండి, ఒక 1/2 స్పూన్ దాకా వేస్తున్నాను. వేసేసి కలిపేసుకొని మనకి వాటర్ అనేది దగ్గర పడేంత వరకు వంకాయ కర్రీని ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టుకుని పచ్చిరొయ్యలు కూడా వేసేసుకొని ఎండు రొయ్యలు కూడా వేసేసుకొని ఉడికించుకోవాలండి. ఫ్రెండ్స్, చూడండి, మనం వేసిన వాటర్ అంతా దగ్గర పడిపోయి కూర ఉడికిపోయిందండి. ఫ్రెండ్స్, ఈ విధంగా సింపుల్గా మనం వంకాయ కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, నేను చేసిన ఈ ఎండు రొయ్యల వంకాయ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.